చాలామంది హీరోల దగ్గర చిన్న చిన్న వేషాలు వేసి పొగిడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితం నా జీవితం ఒకటి పొగడతకి ఉండకూడదని నా నమ్మకం. నేను పొగిడించుకునే స్థాయిలోకి రావాలని నా ఆశ. వస్తా అన్న. కాదు అంటే ఇంకా మీరు పొగిడించుకునే స్థాయిలోకి రాలేదు. ఎక్కడ వచ్చానన్నా? అంటే నిజంగా ఇదంతా మాట్లాడదాం. ఏం కాదా? ఇదేం అచీవ్మెంట్? ఇది అచీవ్మెంటా? మీతో పాటు అవన్నీ అనవసరం. నా చిరంజీవి గారితో పాటు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారితో పాటు హీరోలుగా వచ్చిన వాళ్ళు, రేవంత్ రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు సమకాలికులు. చంద్రబాబు నాయుడు గారితో చాలామంది సమకాలికులు ఉన్నారు, రిటైర్డ్ అయిపోయారు, చనిపోయారు. ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన మంత్రివర్గం ఫోటోలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు సెకండ్ టైం చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు, థర్డ్ టైం చేసినప్పుడు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు. స్టిల్ టుడే ఈజ్ యంగ్ మ్యాన్, ఈజ్ ఫైటర్. యా, పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు హీరోలుగా జనరేషన్ ఆ టైంలో 25 ఏళ్ళు అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి. ఇప్పుడు నేనేగా ప్రత్యక్ష సాక్షిని. సుస్వాగతం దగ్గర నుంచి ఆయనతో పాటు ప్రయాణించినాను కదా. ఆయనతో పాటు ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఉన్నారు? ఎవరయ్యారు? పవన్ కళ్యాణ్ పడయ్యాడు. చిరంజీవి గారు తమ్ముడు అయ్యాడంటే ఎట్లా? చిరంజీవి గారు తమ్ముడు లేరా? చిరంజీవి గారు చాలామంది లేరా? చిరంజీవి గారు బంధువులు లేరా? ఎందుకు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని కూడా తలదన్నే స్థాయికి వెళ్ళాడు. నిజంగా మాట్లాడుకోవాలి అంటే నేను మనస్పాటి నాకు పవన్ కళ్యాణ్ కాదు. ఆ స్టేజెస్ లో కూడా చిరంజీవి గారు కూడా ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయిగా. పవర్ స్టార్ అని అరుస్తుంటే చిరంజీవి గారు గ్యాప్ ఇచ్చి మాట్లాడకుండా నేను కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నేను నా జీవితంలో ఒక ఈడు అద్భుతం, ఆహాహా అని పొగడకూడదు అనే డెసిషన్ తీసుకున్నాను నేను. ఎందుకు పొగడాలన్న మనం పొగిడించుకునే స్థాయికి రావడానికి ప్రయత్నం చేయాలి. అంటే మీరు ఒకరిని ఆ విధంగా చాలా అలంకారప్రాయంగా మీరు పొగిడిన సందర్భం ఒక్కసారి నేను చూశాను. అది పవన్ కళ్యాణ్ గారిని పొగడపోతే నాది బతుకు కదన్న. పొగడపోవటం అంటే ఆయన మీద నా కృతజ్ఞతను ఎల్లబొట్టకపోతే నేను బండ్లా నాగేశ్వరరావు బండ్లా సీతకు పుట్టానన్న జీవిత సత్యం ఎంత నిజమో, మా తల్లిదండ్రుల పేరు ఎంత నిజమో, పవన్ కళ్యాణ్ అనేవాడు కృతజ్ఞతగా ఉండటం అంత నిజం. అది జనం అనుకోవచ్చు, పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు రా, అది నేను అవసరం లేదు. నా జీవితం నువ్వు ఎప్పుడైనా చెక్ చేసుకో అన్న. నేను ఎవరైనా సింహభాగాన్ని ఉన్నప్పుడు వాడితో గొడవపడుతుంటా. రాష్ట్రాన్ని శాసిస్తున్నారు, కనుసైగితో శాసిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎదిరినాడు నేను. అవును, భయం, పొగడలేదు ఎప్పుడు. నెవర్ నా ప్రాణం పోవటానికై నేను సిద్ధపడతా. నేను పొగను. నేను కాంగ్రెస్ దాదాపు మీరు 2004 2003 బొత్సన్న 2004 అప్పుడు అంతకుముందు నేను 2000 నుంచి నేను వాళ్ళతో సన్నిహితంగా ఉన్నా. 2000 నుంచి నన్ను చూశారు మీరు. అవును, నేను ఏ రోజైనా పార్టీ మారానా? ఏం లేదు. 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారు అంటే ఇష్టం, నేను పార్టీ మారానా? మారలేదు. ప్రజారాజ్యంలోకి వచ్చాను. డిస్కషన్ కూడా జరిగింది. నేనేమన్నా నేను రానా, నేను కాంగ్రెస్లోనే ఉంటానని చెప్పాను. నాకు ఇష్టం కాంగ్రెస్ అంటే. ఈ రోజు కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అని ఆయన పార్టీ పెట్టి వాస్తవం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక అంతకంటే అల్టిమేట్ ఎవరు లేడు. ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు నాకేమాత్రం మనస్సాక్షికి నేను క్వశ్చన్ చేసుకుంటే నేను ఎవరి దగ్గర పనిచేయాలన్నా, ఎవరితో తిరగాలి? నిజం చెప్పు. పవన్ కళ్యాణ్ గారితో కదా, అన్డౌటెడ్ కదా, దాంట్లో డౌట్ ఇంకేమైనా ఉందా? డౌట్ తేడా ఉందా? ఏం లేదు. నేను ఎందుకు వెళ్ళలేదంటే నా మనస్సాక్షిని, నా ఇష్టాన్ని, నా ప్రేమని, కాంగ్రెస్ పార్టీ మీద నా అభిమానం డామినేట్ చేసి ఆయన బాగుండాలి, ఆయన అక్కడ కింగ్ అవ్వాలి, కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. దానికి తెలుసు. దానివల్ల నేను అక్కడ పోతే నన్ను అందల మీద పెట్టేవాడు ఆయన. 100% అందలం మీద పెట్టేవాడు, అందలం మీద పెట్టుకునేవాడు. అవును, రారా అనేవాడు, కూర్చోబెట్టుకునేవాడు. నాకు వేరుగా ఉండేది. నాకు అవన్నీ త్యాగం చేశాను నేను బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు. తెలుగు జాతి మొత్తం ఉలిక్కి పడిపోయింది పాపం. ఆయనతో లబ్ధి పొందారు జనం అందరూ. చంద్రబాబు గారు పాపం ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని పొగిడారు, అది చేశారు, ఇది చేశారు. అసలు ఆయన అద్భుతం అన్నారు, ఇదన్నారు. ఆయన జైల్లో చేస్తే వాళ్ళందరూ నమ్మే భగవంతుడి మీద, వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా, వాళ్ళ బిడ్డల సాక్షి చెప్పమను, ఎంతమంది బయటకు వచ్చి ఆయనకు మద్దతుగా నిలిచారు? ఎవరు లేరు. ఒక్కళ్ళు చెప్పండి. ఏదో మొసలి కన్నీళ్ళు, లేకపోతే దొంగతనంగా, అది కూడా నోరు తెరిచి ధైర్యంగా ఎవరు మాట్లాడారు? పవన్ కళ్యాణ్. తర్వాత నేను మాట్లాడాను. కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చా, నాకు తెలియదు, వాక్ చేసుకుంటూ బయటకు వచ్చా. ఎవరో పాపం పిల్లలు వచ్చారు, వచ్చి కళ్యాణ్ బాబు సేవ్ డెమోక్రసీ అది ఇదని పెట్టారు. అప్పుడే
మెట్రో రైల్లో చేస్తుంటే అంతకు ముందు రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరో ఇక్కడ చేయడానికి వీల్లేదు, కేటీఆర్ గారే మర్చిపోయా, వెళ్ళి మీ ఊళ్ళల్లో చేసుకోండి ధర్నాలు, మీ ఊర్లలో చేసుకోండి అని వ్యంగ్యంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నా కడుపు రగిలిపోయింది. అంటే అధికారం ఇట్లా మాట్లాడిస్తుందా? అధికారం ప్రజాస్వామ్యం ఈ పెద్ద పెద్ద రాజ్యాలే సామ్రాజ్యాలే వెళ్ళిపోయినీరా? ఏంది ఇది? జనం ఓటేస్తే గెలిచిన ఇళ్ళు, జనం గెలిపించిన ఇళ్ళు, మేమే రాజులో ఉన్న ఫీలింగ్ ఇస్తారని బయటకు వచ్చి మన ఊళ్ళలో వెళ్ళి చేయండి, ధర్నాలో పనిచేయండి. బాంచేత నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు అని ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ దేశాన్ని శాసిస్తాడు, రాష్ట్రాన్ని వెళ్తాడని చెప్పా. కేబీఆర్ పార్క్ దగ్గర బయటకు వస్తాడు, చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడు, ఈ రాష్ట్రాన్ని వెళ్తాడు, దేశాన్ని శాసిస్తాడని చెప్పాను అన్నోటితో. 2 అయ్యేసరి గుర్తుపెట్టుకొని జరుగుతున్నాయి. అది కరెక్ట్. తర్వాత నేను చంద్రబాబు గారిని నేను కలవలా, కలవలేదు. నాకేం పని అన్న? సందర్భం వచ్చినా కూడా నేను కలవను, నాకేం పని? ఒకడు అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి ప్యాంపరింగ్ చేయకూడదన్నా, కష్టాలు ఉన్నప్పుడు తోడుగా నిలబడాలి. మొన్న ఒక మధ్య ఒక ఆయన షాద్నగర్లో మా థియేటర్ కాడ ఇక్కడ కూర్చున్నా, అన్న టీఆర్ఎస్ వాళ్ళని బాగా తిట్టన్నా అన్నాడు. నేను తిట్టను అన్నా. ఎందుకు తిట్టాలను? దానివల్ల నాకు బెనిఫిట్ ఏంటి? ఎందుకు తిట్టాలి? నా మనసుకు నచ్చాలి కదా. ఒకటి గుర్తుపెట్టుకోరా సీను, మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, డిప్లో ఉన్నప్పుడు వాడిని పొడవకూడదు. వీలైతే వాడు చెయ్యి, నచ్చపోయాడు వాడు జోలికి వెళ్ళమాక.